హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. సిబ్బంది ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కంప్యూటర్ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి దట్టమైన నల్లటి పొగలు బయటికి రావడం మనం చూస్తున్నాము. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదం దృశ్యాలు మనం చూస్తున్నాం. మంటల్ని ఆర్పినట్టుగా మనకి అర్థమవుతోంది. కానీ దట్టమైన నల్లటి పొగలు అందులోంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కూడా చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అడిగి తెలుసుకుందాం. ప్రణీత, కంప్యూటర్ ల్యాబ్ లో అంటున్నారు, మరి ఏమైనా డేటా ఏమన్నా ధ్వంసం అయ్యే అవకాశం కనిపిస్తోందా? కంప్యూటర్స్ లో ఉన్న డేటా భద్రంగానే ఉందని భావిస్తున్నారా? పోలీసు అధికారులు ఏమంటున్నారు? నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఈ ప్రమాదం సంభవించింది. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ లోపల ఉన్నటువంటి కొన్ని పరికరాలు ఫైర్ కి ఆహుతైనట్టు తెలుస్తుంది. సో ఫైర్ ఇంజిన్స్ 2 కూడా స్పాట్ లో ఉండి మంటల్ని అదుపు తీసుకొచ్చాయి. అయితే అక్కడ లోపల ఉన్నటువంటి పరికరాలు మొత్తం కూడా కొన్ని ప్లాస్టిక్ తో ఉండటంతో దట్టమైనటువంటి పొగ ఎక్కువగా కూడా వస్తుంది. సో లోపల ఉన్నటువంటి సిబ్బంది మొత్తాన్ని కూడా ఇప్పటికే ఫైర్ అధికారులు బయటికి పంపించేశారు. సో ఆ పొగని కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సో ఆ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఎక్విప్మెంట్స్ కొన్ని ఈ ఫైర్ ప్రమాదంలో అవి అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తుంది. సో వాటిని కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ ద్వారా పూర్తిగా మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. సో ఆ పొగని కూడా కంట్రోల్ చేసేందుకు ఫైర్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. రైట్ ప్రణీత. కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ మాత్రం అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తోంది. కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో కంప్యూటర్స్లో ఉన్న డేటా సేఫ్ అయినా కాదని తెలియాలి. కానీ కొన్ని ఫైల్స్ మాత్రం మంటల్లో తగలబడినట్టుగా తెలుస్తోంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోంచి ప్రస్తుతం దట్టమైన నల్లటి పొగ అయితే బయటకు వస్తోంది. మంటల్ని కంట్రోల్ చేశారు ఫైర్ ఇంజన్లతో. అక్కడికి వెళ్లిన సిబ్బంది మనం చూస్తున్నాం. పొగల్ని కూడా కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పారు. అక్కడికి ప్రస్తుతం ఘటనా స్థలానికి ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అలర్ట్ అయ్యారు అధికారులు. హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మంటలు ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. కానీ ఆ కంప్యూటర్ ల్యాబొరేటరీలో నుంచి నల్లటి పొగలైతే వస్తూనే ఉన్నాయి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దీనివల్లే భారీ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పారు సిబ్బంది. ఘటనా స్థలానికి ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కూడా చేరుకున్నారు. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ సంబంధించి అవి అగ్నికి ఆహుతైనట్లుగా తెలుస్తోంది. మరి కంప్యూటర్లలో డేటా ఎంత ఉంది, ఆ డేటా సేఫేనా, దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సింది.